అర్జెంటీనాలోని ధనవంతుల కుటుంబంలో జన్మించిన ఒక సామాన్య డాక్టర్ తనది కాని దేశం కోసం తుపాకీ చేతబట్టి ఎందుకు పోరాడాడు? ఆస్తమాతో బాధపడుతూ సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేని అతను కేవలం 8 మందితో వెళ్లి ఒక దేశ సైన్యాన్ని ఎలా ఓడించాడు? ఇలాంటి విప్లవకారుడు మళ్లీ ఉదయించకుండా అతని 2 చేతుల్ని నరికి మిగతా శరీరాన్ని ఏం చేశారు? ఇలా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే ఒక వీరుడి కథను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. చే గువేరా 1928 జూన్ 14న ఎర్నెస్టో గువేరా మరియు సీలియా దంపతులకు అర్జెంటీనాలో జన్మించాడు. ఇతని అసలు పేరు ఎర్నెస్టో రాఫెల్ గువేరా డేలా సెర్నా. ఇతను పుట్టుకతోనే ధనవంతుడు. అందువల్ల అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ యూనివర్సిటీలో మెడిసిన్లో చేరాడు. తాను ధనవంతుడైనప్పటికీ పేద ప్రజలంటే ఎంతో ఇష్టం. తన వైద్య విద్యను పూర్తి చేశాక పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనుకున్నాడు. అందుకోసం తన కోర్సు పూర్తవుతుందనగా తన ఫ్రెండ్ అయిన ఆల్బెర్టో గ్రెనడోతో కలిసి లాటిన్ అమెరికాలోని దేశాలన్నింటినీ చుట్టి రావాలనుకున్నాడు. అలా సరదాగా మొదలుపెట్టిన ఆ ప్రయాణం అతని జీవితాశయాన్ని మార్చివేసింది. లాటిన్ అమెరికాలోని చిలీ, పెరు, ఈక్వెడార్ లాంటి దేశాల్లో బంగారం, కాపర్ మరియు ఐరన్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉండేవి. కానీ వీటిని వెలికి తీయడానికి సరైన టెక్నాలజీ లేకపోవడం వల్ల ఈ గనులన్నింటినీ అమెరికాకు చెందిన కంపెనీలకు లీజుకిచ్చాయి. ఈ కంపెనీలు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఆ దేశంలో ఉండే సామాన్య ప్రజలనే కూలీలుగా మార్చివేశాయి. అతి తక్కువ వేతనాలిస్తూ వారి చేత వెట్టిచాకిరీ చేయించుకునేవారు. పైగా ఈ దేశాలన్నింటినీ నియంతృత్వరాజులు పరిపాలిస్తుండటంతో వారిని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. ఇప్పుడు ఉన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ గాని, హాస్పిటల్స్ గాని ఉండేవి కావు. పసిపిల్లలు సైతం ఆకలితో అలమటించి చనిపోయేవారు. ఈ దృశ్యాలను చూసిన చే గువేరా మనసు చలించిపోయింది. దీనంతటికీ అమెరికా అనుసరిస్తున్న పెట్టుబడిదారు విధానమే కారణమని, అందువల్ల ఈ దేశాలన్నింటిలో రాచరిక పాలనను తొలగించి సమానత్వ భావాలు గల కమ్యూనిస్టు దేశాలుగా మార్చాలనుకున్నాడు. అలా 9 నెలల ప్రయాణం తర్వాత అర్జెంటీనాకు వెళ్లి తన మెడిసిన్ని పూర్తి చేశాడు. ఈ వ్యవస్థను మార్చాలంటే తన వైద్య వృత్తి ఒక్కటే సరిపోదని, విప్లవమే అందుకు సరైన మార్గమని బొలివియాకు బయలుదేరాడు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గ్వాటిమాలాకు బయలుదేరాడు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు జాకబ్ ఆర్బెజ్. ఇతను చే గువేరా సిద్ధాంతానికి ప్రభావితుడై తన రాజ్యంలోని భూములన్నింటినీ పేద ప్రజలకు పంచిపెట్టాడు. ఇతని ద్వారానే క్యూబాకి చెందిన ఫిడెల్ కాస్ట్రో గురించి తెలుసుకున్నాడు. ఫిడెల్ కాస్ట్రోది ధనవంతులైన రైతు కుటుంబం. అయినా సరే క్యూబాని నిరంకుశంగా పరిపాలిస్తున్న బటిస్టాని గద్దెదించడానికి తుపాకీ చేతపట్టి ఉద్యమాలు చేస్తున్నాడు. కాస్ట్రోని కలుసుకున్న చే గువేరా 1956 నవంబర్ 25న క్యూబా నియంత అయిన బటిస్టాని చంపడానికి 81 మందితో కలిసి మెక్సికో నుండి క్యూబా బయలుదేరాడు. వీరి దాడుల గురించి ముందే తెలుసుకున్న క్యూబా సైన్యం వీరు క్యూబాలోకి ఎంటర్ అవ్వగానే బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 72 మంది విప్లవకారులు అక్కడికక్కడే చనిపోయారు. చే గువేరా, ఫిడెల్ కాస్ట్రోతో పాటు మరో 7 తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. అలా అడవిలోనే ఉంటూ స్థానికంగా ఉండే యువతను తమ బృందంలో చేర్చుకున్నారు. 9 మందితో మొదలైన వారి బృందం 150 మందికి చేరుకుంది. కానీ వేల సంఖ్యలో ఉండే బటిస్టా సైన్యాన్ని ఎదిరించాలంటే ఈ బృందం ఒకటే సరిపోదు. అందుచేత చే గువేరా గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని అనుసరించాలనుకున్నాడు. ఈ గెరిల్లా పోరాటంలో ఎటువైపు నుంచి దాడి చేస్తున్నామో శత్రువుకు అర్థమవ్వదు. ప్రకృతితో మమేకమై పోరాడతారు. 10 మంది శత్రువులు చనిపోతారంటే తమను తామే పేల్చుకొని ఆత్మాహుతి చేసుకుంటారు. ఇలా చే గువేరా సైన్యానికి క్యూబా సైన్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలోనే చే గువేరా దోపిడీదారులను వెతికి మరీ చంపుతున్నాడు. యుద్ధం ముగుస్తుందనే సమయానికి క్యూబా సైన్యానికి మద్దతుగా అమెరికా ఆయుధాలను సరఫరా చేస్తూ వచ్చింది. దేశం తనది కాదు, ప్రజలు తన వారు కాదు. ఆస్తమాతో బాధపడుతూ ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైనప్పటికీ ఏ రోజు కూడా యుద్ధం నుండి తప్పుకుంటానని చెప్పలేదు. 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత బటిస్టా సైన్యం చే గువేరాకి లొంగిపోయింది. బటిస్టా స్పెయిన్ దేశానికి పారిపోయాడు. దాంతో 1958 జూలై 26న కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఫిడెల్ కాస్ట్రో అధ్యక్షుడిగా, చే గువేరా రక్షణ దళాల ప్రధాన అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే క్యూబాలో ఉన్న అమెరికా కంపెనీలన్నింటినీ జాతీయం చేశారు. చక్రవర్తి ఆధీనంలో ఉన్న భూములన్నింటినీ పేద ప్రజలకు పంచిపెట్టాడు. దేశమంతటా ఉచితంగా హాస్పిటల్స్ మరియు స్కూళ్లను ఏర్పాటు చేశాడు. క్యూబా మరియు ఇండియా మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి 1959లో 2 వారాల పాటు ఇండియాలో పర్యటించాడు. తాను ఉన్నతమైన పదవిలో గౌరవంగా బ్రతుకుతున్నా సరే ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మిగిలిపోయింది.
రాచరికంతో బానిసలుగా బ్రతుకుతున్న మిగతా దేశాలకు సైతం విముక్తి కల్పించాలనుకున్నాడు. అలా 1966లో తనని గుర్తుపట్టకుండా గడ్డం మరియు గుండు గీయించుకొని 300 మంది బృందంతో రహస్యంగా బొలివియాలోకి చొరబడ్డాడు. బొలివియా సైన్యానికి సరైన శిక్షణ లేదు, అందువల్ల వారిని సులభంగా ఓడించవచ్చని అనుకున్నాడు. కానీ క్యూబాలో తమను ఓడించినందుకు కోపంగా ఉన్న అమెరికా బొలివియాకు ఆయుధాలను పంపి ట్రైనింగ్ ఇప్పించింది. అలా బొలివియా సైన్యానికి మరియు చెగువేరాకి మధ్య యుద్ధం జరుగుతుంది. చెగువేరాని పట్టించిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోరినంత డబ్బు ఇస్తామని దేశమంతటా ప్రకటించారు. దాంతో పబ్లిక్ ఇన్ఫార్మర్లు ఎక్కువయ్యారు. అప్పటి నుండి చెగువేరా బృందానికి బయటి నుండి ఆహారం రావడం ఆగిపోయింది. అడవిలో అక్కడక్కడ ఉన్న నీటి కొలనుల్లో సైతం విషం కలిపారు. దీనికి తోడు ఆస్తమా ఎక్కువవడంతో చెగువేరా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. బొలివియా ప్రభుత్వం చెగువేరాని ప్రాణాలతో పట్టుకోవడానికి 800 మంది సైనిక బలగాలను రంగంలోకి దింపింది. వీరి దాడుల వల్ల చెగువేరా బృందంలోని సైనికులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. చెగువేరా గుడిభుజానికి బుల్లెట్ దిగడంతో 1967 అక్టోబర్ 28న బొలివియా సైనికులు అతన్ని ప్రాణాలతో పట్టుకున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి పాడుబడిన ఒక చీకటి గదిలో బంధించారు. ఆ మరుసటి రోజే బొలివియా ప్రభుత్వం చెగువేరాని కాల్చి చంపమని జీవో జారీ చేసింది. దాంతో 1967 అక్టోబర్ 29 మార్నింగ్ 11:30కి టెరాన్ అనే సైనికుడు 9 బుల్లెట్లతో నిండిన M2 కార్బన్ గన్ తీసుకొని చెగువేరా రూంలోకి ప్రవేశించాడు. అతన్ని చూసి చెగువేరా లేచి నిలబడ్డాడు. కొంచెం కూడా భయం లేకుండా లావాలా రగిలిపోతున్న ఆయన కళ్ళను చూసి ఆ సైనికుడికి భయం వేసింది. భయపడుతూనే గన్ గురిపెట్టి కింద కూర్చోమని గట్టిగా అరిచాడు. అప్పుడు చెగువేరా నవ్వుతూ, ఓరి పిరికివాడా, నువ్వు నన్ను చంపవచ్చేమో గాని నాలోని సిద్ధాంతాన్ని మాత్రం చంపలేవు. నా సిద్ధాంతాన్ని నమ్ముకుని 100 మంది చెగువేరాలు పుట్టుకొస్తారు. వచ్చిన పని చూసుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆ సోల్జర్ ముందుగా చెగువేరా కుడికాలిపై షూట్ చేశాడు. ఆ తర్వాత 8 బుల్లెట్లు వరుసగా అతని శరీరంలోకి దూసుకెళ్లాయి. దాంతో చెగువేరా కుప్పకూలి కింద పడిపోయాడు. అనేక దేశాలను బానిస సంఖ్యల నుండి విముక్తి చేయాలనుకున్న పోరాట యోధుడు నేల కొరిగాడు. అక్కడి నుండి చెగువేరా మృతదేహాన్ని హెలికాప్టర్ కింద ఉండే స్టాండ్కి కట్టి బొలివియాలోని ఒల్లే గ్రౌండ్ అనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లోని డాక్టర్స్ చెగువేరా చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఆయన్ని చూడ్డానికి సామాన్య జనం గుంపులుగా వస్తుండడంతో 24 గంటల పాటు హాస్పిటల్ బయటే ఉంచారు. ఇతనికి సమాధి కడితే ప్రపంచం అతన్ని మర్చిపోకుండా అతని స్ఫూర్తితో 100 మంది చెగువేరాలు పుట్టుకొస్తారు. అందువల్ల అతని దేహాన్ని ఒక రహస్య ప్రదేశంలో పూడ్చిపెట్టాలని అనుకున్నారు. కానీ చెగువేరా లాంటి ధైర్యవంతుడు చనిపోయాడంటే క్యూబా ప్రజలు నమ్మరు. అందువల్ల అతని 2 చేతుల్ని నరికి క్యూబా దేశానికి పార్సల్గా పంపించారు. మృతదేహాన్ని ఒక రహస్య ప్రదేశంలో పూడ్చిపెట్టారు. ఈ చేతుల్ని చెగువేరా ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేయగా అవి అతనివేనని తేలింది. 30 సంవత్సరాల తర్వాత జాన్లీ అండర్సన్ అనే ఒక మాజీ బొలివియా సైనికుడు చెగువేరాని పూడ్చిపెట్టిన ప్రదేశం గురించి బయటపెట్టాడు. దాంతో క్యూబా ప్రభుత్వం ఆ ప్రదేశంలో 6 అస్థిపంజరాలను వెలికితీసింది. వీటిలో ఒక అస్థిపంజరానికి చేతులు లేకపోవడంతో అది చెగువేరాదేనని నిర్ధారించారు. వాటిని మళ్లీ క్యూబా తీసుకువచ్చి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అర్జెంటీనా, ఉరుగ్వే లాంటి దేశాల్లో వ్యక్తుల పేర్ల చివరిలో చే అని పిలుస్తారు. చే అంటే హేయ్ అని అర్థం. అలా గువేరాని ముద్దుగా చెగువేరా అని పిలిచేవారు.